ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో ఊరటకు లభించింది. తన అరెస్టు అక్రమమంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. కేసులో రాజకీయ నేత ప్రమేయం ఉన్న కారణంగా చట్టబద్ధమైన పరిష్కారాలు దాటవేయలేమని వ్యాఖ్యానించింది. పిటిషన్లో లేవనెత్తిన రాజ్యాంగ ఉల్లంఘనలు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే విచారిస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా నేటితో కవిత కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఈడీ అధికారులు 6వ రోజు కవితను సుదీర్ఘంగా విచారించారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం విషయంలో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు ఈ రోజు విచారణకు చివరి తేదీగా ఉంది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి రౌజ్ అవెన్యూ కోర్టు మొత్తం 7 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఈడీ కస్టడీ ముగుస్తా ఉంది. మధ్యాహ్నం మళ్ళీ తిరిగి రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టు ముందే చెప్పింది ఈడీకి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆమె గతంలో వేసిన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంది. తాజాగా తన అరెస్టు అక్రమం అంటూ ఏదైతే సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసిందో ఈడీ కస్టడీకి పోయాక ఆ పిటిషన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం మళ్ళీ ట్రయల్ కోర్టుకే మీరు విన్నవించుకోవాలి, అయితే విచారణ మాత్రం వేగవంతం అయ్యేలా చూడాలి, మహిళ కాబట్టి త్వరగా చర్యలు చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ట్రయల్ కోర్టుకు కవిత మళ్ళీ వెళ్లే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టులో ఏం తీర్పు వస్తుంది ఏందనేది మాత్రం కొంచెం సర్వంత్రా ఉత్కంఠ ఉంది. అయితే ఈ లోపే ఇదే కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ రోజు ఈడీ కస్టడీలో ఉన్నారు. అతను అరెస్ట్ చేసి 7 రోజుల కస్టడీకి మళ్ళీ 6 రోజుల కస్టడీకి ఈడీ అదులోకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అతను కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా అని చెప్పి వేసిన పిటిషన్ అతను కూడా నిన్న మళ్ళీ సుప్రీంకోర్టులో వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు 2 కేసులు కూడా ఈ రౌజ్ అవెన్యూ కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ కేసు మరింత బలాన్ని చేకూర్చే విధంగా కూడా ఈరోజు 100 కోట్లు కాదు 600 కోట్లు మొత్తం ముడుపులు ముట్టాయి. ఇందులో ప్రధాన సూత్రధారే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా నిందితురాలుగా ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ కేసులో కొంతమంది అరెస్ట్ అయి జైల్లో కూడా ఉన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరికొంతమంది కూడా జైల్లో ఉన్నారు. కాబట్టి ఈ కేసు ఇంకా బలంగా చేకూరిందని చెప్పి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అందుకే మేము ఎన్నిసార్లు చెప్పి అనేక మార్లు ఈడీ సమన్లు ఇచ్చినా కూడా కేజ్రీవాల్ హాజరవడానికి ఇబ్బంది పెట్టాడు అని చెప్పి నిన్న ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇద్దరిని కూడా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఇద్దరు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీ విచారణ ఇవాళ ముగుస్తుంది. అనంతరం పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూడాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో కేటీఆర్ అరెస్ట్ అయి ఢిల్లీ పోయినాక అరెస్ట్ అయిన తెల్లారి ఢిల్లీకి వెళ్ళి అక్కడే మకాం వేశారు. అడ్వకేట్ మోహిత్ రావుతో పాటు తదితరులు కూడా ఉన్నారు. మొన్న సాయంత్రం కల్వకుంట్ల కవిత వాళ్ళ తల్లి శోభ కూడా కవితను కలిసింది. కాబట్టి ఈ నేపథ్యంలో కేసు విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు దారితీస్తే మాత్రం వెయిట్ చేయాలి. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.